యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నిజామాబాద్లో గుడి కట్టారు. అసలు ఆ గుడి నిజంగా ఇంతకుముందు చాలాసార్లు మీరు విజిట్ చేయమని చెప్పారు, కుదరలేదు. డెఫినెట్గా ఈసారి విజిట్ చేస్తాను సార్ ఫ్యామిలీతో. నాకు తెలిసి మిగతా ఏది మర్చిపోతాను. టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాల్లో ఉంటే అదొక ఫీలే వేరు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదంతా అలవాటు అయిపోయిందా? ఇంకా ఈ సినిమాకు కూడా ఒక తొలి సినిమా లాగా ఒక ప్రెజర్ కానీ ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? తమ్ముడు విషయంలో నాకు జడ్జిమెంట్ ఉంది. ఈ సినిమా థియేటర్ ట్రైలర్తో ఎలా అయితే ఫీల్ అయ్యారో, వావ్ నితిన్తో ఇలాంటి సినిమా చేశారు. సినిమా అయిన తర్వాత కూడా ఆడియన్స్ అదే ఫీల్ అవుతారు. అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి సార్? ఎగ్జాంపుల్ నాకు ఖైదీ తమిళ్ కార్తీ సినిమా, అలాగే విరూపాక్ష సాయి ధరమ్తో చేసింది, అవి రెండు థియేటర్లో మీరు కూడా అవును కంపల్సరీ అక్కడ మెట్ల దగ్గర డోర్ దగ్గర నిలబడి నేను ఆడియన్స్ని అబ్జర్వ్ చేస్తాను. ఆడియన్స్ రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తాను. ఎందుకు అబ్జర్వ్ చేస్తాను? నేను ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటాను. వర్క్ అయిందనుకో బయటికి రాగానే సార్ సినిమా సూపర్ సూపర్ అంటే. గద్దర్ అవార్డ్స్ అంటే గద్దర్ అవార్డ్స్ చాలా సంవత్సరాలు దాచువాడు, మీ మనసు దోచువాడు, మంగళాకారుడు, శ్రీ శ్రీనివాసుడు, ఇలా దిల్ రాజు గారు బ్యానర్ అనగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో స్టార్ట్ అవుతుంది సార్ సినిమా. అంటే చాలా ఇంతకుముందు ఇలా ఒక శ్లోకంతో, ఒక భగవంతుడి శ్లోకంతో స్టార్ట్ అయ్యే బ్యానర్లు కొన్ని ఉండేవి. కానీ దిల్ రాజు గారి బ్యానర్ అనగానే ఇలా, అంటే ఇప్పుడున్న సినిమాల్లో చాలా తక్కువ సార్ ఇలా సో ఎలా అనిపిస్తుంది సార్? అంటే మొదటి నుంచి కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్తోనే స్టార్ట్ అవ్వటం మనం. అంటే 2003 బ్యానర్ దిల్ సినిమా అప్పుడు ఇక్కడ రోడ్ నెంబర్ 1 వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సార్. అక్కడ సో ఎలా బ్యానర్ ఏమేద్దాం అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ అనుకోండి, వెంకటేశ్వర స్వామిది తీద్దామని సమీర్ గారిని తీసుకెళ్ళి కెమెరామెన్ని తీయించిన తర్వాత ఏమేస్తే బాగుంటుందండి, ఇది అన్నయ్య రాసిన సాంగ్, ఇది శ్రీ శ్రీనివాసం అని బ్రదరు 2000లో ఒక వెంకటేశ్వర స్వామి మీద ఒక ఆల్బమ్ చేశాడు, క్యాసెట్. అందులో ఒక దాంట్లో ఇది అక్కడ చెప్తున్నప్పుడు వస్తుంది అన్నట్టు. సో అది ఎస్పీబీ గారు అప్పుడు వాడారు. సో నేను అన్నయ్యని అడిగి ఇది మనకు బాగుంటుందేమో బ్యానర్కి చూడంటే, అరే మంచి ఐడియా అని అప్పుడు నన్ను తీసుకొచ్చి పెట్టాం. అట్లా అన్నీ కోఇన్సిడెంట్గా ఆ వెంకటేశ్వర స్వామి అన్నయ్య రాసిన సాంగ్లో నుంచి రావడం, ఆ బ్యానర్ పేరు, అలా అక్కడి నుంచి దిల్లు, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, ఇలా ఒక్కొక్క సినిమా సక్సెస్ అవుతున్న కొద్దీ ఇప్పుడు ఏదైతే నువ్వు వాడావో మమ్ము కాచిన వాడని, అది చాలా మందికి అది స్టార్ట్ కాగానే ఇది బ్రాండ్ అయిపోయింది. సో ఇది వస్తుందంటే, సో అది ఇప్పటికి 22 years కంప్లీట్, 60 సినిమాల దగ్గరకు వచ్చాయి. సో మేబీ 100 సినిమాల వరకు మార్చనేమో. ఓకే సార్. అంటే మీరు మీ ఇష్టదైవం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రతిసారి మీరు తిరుపతి వెళ్ళటం, సినిమాకు ముందు తర్వాత వెళ్ళి ఖచ్చితంగా దర్శించుకుంటారు. ఆయనతో ఉన్న అనుబంధం ఎలాంటి సార్? అంటే వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ, అంటే ప్రతి పని ముందు ఆయన స్మరించుకుంటారా సార్? కంపల్సరీ సార్. అంటే ఎవ్రీడే, ప్రతి దాంట్లోనే కాదు, తిరుపతి వెళ్ళటం కూడా సెంటిమెంట్ మనం ఎవ్రీడే. అది తిరుపతి తర్వాత ఊర్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడము. సో ఇవన్నీ అంటే అన్నయ్య తర్వాత మేమందరం ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వీఆర్ డివోటీ ఫర్ వెంకటేశ్వర స్వామి. నిజామాబాద్లో గుడి కట్టారు. అసలు ఆ గుడి నిజంగా ఇంతకుముందు చాలాసార్లు మీరు విజిట్ చేయమని చెప్పారు, కుదరలేదు. డెఫినెట్గా ఈసారి విజిట్ చేస్తాను సార్ ఫ్యామిలీతో. చాలా అద్భుతంగా, చూసిన వాళ్ళు చెప్పారు చాలా అద్భుతంగా గుడి కట్టారు అని. ఆ గుడిలో బ్రహ్మోత్సవాలు చేయడం కానీ, ఆ పాజిటివ్ వైబ్రేషన్, అంటే ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ మీకు అలా కొనసాగుతూ ఉంటుంది. సో అది మీకు ఎప్పుడు అంటే ఫ్యామిలీ అంతా ఒక డివోషనల్ మూమెంట్లో ఉండటం అనేది ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి మిగతా అన్నీ మర్చిపోతున్నారు. ఈ సెల్ ఫోన్లు ఉండడం వల్ల కొంచెం అప్పుడప్పుడు తప్పదు, కానీ మోస్ట్లీ టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాల్లో ఉంటే అదొక ఫీలే వేరు. అన్నీ మర్చిపోయి స్వామివారి స్మరణ చేస్తూ అక్కడ టైం స్పెండ్ చేయడం అనేది అది మా పూర్వజన్మ సుకృతం అంతే. దిల్ రాజు గారు అంటే ఎప్పుడు నవ్వుతూ స్మైల్గా ఉంటాడు, స్మైలింగ్ ఫేస్. అంటే లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా, ఎలాంటి ప్రెషర్స్ ఉన్నా, పైకి మాత్రం రేలంగి మామయ్యలా హ్యాపీగా బాగున్నారా అని అనుకుంటా. అంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడతారు, కానీ
స్మైలింగ్గా లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి, ఎవరికి తెలియనివ్వరు. ఏంటి సార్ ఆ ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు అసలు మామూలుగా? ఒకేసారి మీ మైండ్లో రకరకాలే రన్ అవుతుంటాయి. సో ఒకటే అంటే మ్యాక్సిమం పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తాను. అంటే నేను హ్యూమనే కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తూ దానికి ఓకే ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే నా ఫిలాసఫీ ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు ప్రపంచంలో. మనిషి డెత్ తప్పితే ఇంకా వేరేది ఏది ప్రాబ్లం కాదు నా లెక్కన. ఓకే, డెత్ కూడా ఏంది మన చేతిలో ఉండదు. అది ఎలా రాసి పెట్టి ఉంటుంది. మనం పోయిన తర్వాత మన గురించి ఏడ్చే వాళ్ళు ఉంటారు కానీ అదేంటో మనకు తెలియదు. సో దాని గురించే ఉన్నప్పుడు ఇంకా పెద్దదాన్ని దేన్ని అంత తీసుకోకూడదు అనేది నా ఫిలాసఫీ. అంటే చాలా మొక్కుసూటిగా మాట్లాడతారు సార్, లోపల ఏమి ఉంచేసుకోరు. ఆ ఎమోషన్ కూడా వెంటనే బయట పెట్టేస్తారు. దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేసే సందర్భాలు ఏం లేవు సార్? అంటే ఎందుకు ఇలా నేను మార్చుకోవాలా అని ఎప్పుడైనా అనిపించింది? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో ఒక బిహేవియర్ ఉంటుంది, ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. నాదేంటంటే నేను 90% స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి ఇష్టపడతాను. సో 10%లో ఇక్కడ ఇప్పుడు మనం పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది ఉంది, ప్రాబ్లంకు నాకు సొల్యూషన్ కనిపిస్తలేదు అన్నప్పుడు సైలెంట్గా ఉంటాను. సైలెంట్గా ఉండి టైం కోసం వెయిట్ చేస్తాను. అప్పుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైతే క్లోజ్గా ఉంటారో వీళ్ళందరితో నాది ఒకలాగా ఉంటుంది. సో నాది ఏది ఇలా ఇప్పుడు బయటకు చెప్పాల్సింది ఏదైతే ముక్కుసూటిగా ఉంటుందో వీళ్ళందరి దగ్గర అలా ఉండదు. ఎందుకు? వాళ్ళందరూ నాకు క్లోజ్. నా వల్ల ఇప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. సో నేను సైలెంట్గా ఉండడం వల్ల కూడా వాళ్ళు హర్ట్ అవుతారు. అంటే మీరు సైలెంట్గా ఉన్న అర్థమైపోద్ది వాళ్ళకి, మీరు ఏమనుకుంటున్నారు అర్థమైపోద్ది. సో అట్లా అంటే సాధ్యమైనంత మట్టుకు స్ట్రేట్ ఫార్వర్డ్గా అనిపించింది చెప్పేస్తే అయిపోద్ది కదా. దానివల్ల ఎదుటోళ్ళు టెంపరీగా బాధపడవచ్చు, బట్ లాంగ్ రన్లో మేబీ అర్థమవుద్ది. ఇక అర్థం చేసుకోవాలి వాళ్ళతో ఏముంటుంది, మనకి ఇంకా రిలేషన్ ఉండదు. సో రిలేషన్ లేనప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా రిలేషన్ అవసరం లేదనేది నా ఫార్ములా. ఓకే, అంటే దిల్ రాజు గారు పీక్స్ అంటే సక్సెస్లో పీక్స్ చూశారు, ఆ ఎమోషన్ వేరు, ఫెయిల్యూర్ కూడా చూశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంది అంటే ఎన్నో సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు, అన్ని రకాల మనుషుల్ని చూశారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదంతా అలవాటు అయిపోయిందా? ఇంకా ఈ సినిమాకు కూడా ఒక తొలి సినిమా లాగా ఒక ప్రెజర్ కానీ, ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఎలా రిసీవ్ చేసుకోబోతారు జనాలు అని ఒక బేసిక్గా ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటంటే వచ్చిన ఎక్స్పీరియన్స్తో సినిమా నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఓకే, ఈ సినిమా ఇలా వర్క్ అవుతుంది, ఇలా వర్క్ అవ్వదు. సో ఇప్పుడు తమ్ముడు విషయంలో నాకు జడ్జిమెంట్ ఉంది. ఈ సినిమా థియేటర్ డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు ట్రైలర్తో ఎలా అయితే ఫీల్ అయ్యారో, వావ్ నితిన్తో ఇలాంటి సినిమా చేశారు. సో సినిమా అయిన తర్వాత కూడా ఆడియన్స్ అదే ఫీల్ అవుతాడు, ఓ నితిన్తో ఒక డిఫరెంట్గా భలే ట్రై చేశారు. మళ్ళీ ప్రాపర్ కమర్షియల్గా ఉంటుంది, ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది. 2 hours 25 minutes నియర్లీ లెంత్ ఉంది సినిమా. సో ఆడియన్ ఎంగేజ్ అవుతాడు, ఆడియన్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు అనేది నేను యావిడ్లో చూసినప్పుడు సౌండ్ ఎలా రాబోతుంది, విఎఫ్ఎక్స్లు ఎలా ఉండబోతున్నాయి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అవన్నిటితో నేను ఊహించుకొని చాలా రిలాక్స్గా ఉన్నాను. ఓకే, సో ఈ సినిమాకి ఇప్పుడు ఛాలెంజ్. సో నితిన్కి కంటిన్యూగా లాస్ట్ 4-5 ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు ఆడియన్ని థియేటర్కి తీసుకురావాలి. సరే థియేటర్కి వచ్చాక కదా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేది. సో థియేటర్కి తీసుకురావడానికి ఏం చేయాలనేది ఎక్కువ ఆలోచిస్తూ, సో మీ మీడియా వాళ్ళందరినీ కలవడానికి కూడా అదొక మేజర్గా రీజన్. అందరినీ కలిసి నా సినిమా గురించి నేను చెప్పేయాలి, చెప్తే ఇది మీడియా ద్వారా ఆడియన్స్కి రీచ్ అవుతే, అరే రాజుగారి ఇలా చెప్తున్నారు, ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది, ఈరోజు రిలీజ్ కాబోతున్న సాంగ్ ఒక అమ్మవారి సాంగ్ ఉంటుంది, అది డివైన్ టచ్ బాగుంటుంది. ఇవన్నీ మెటీరియల్ చూస్తూ రాజుగారు చెప్పింది వాళ్ళకు నచ్చితే వాళ్ళు July 4th థియేటర్కి వచ్చిందనుకో వాళ్ళ ద్వారా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందని నమ్ముతున్నాను. మొదటి నుంచి కూడా రాజుగారు కంటెంట్ ఈజ్ కింగ్ అనే నమ్మే నిర్మాతల్లో చాలా తక్కువ మంది నిర్మాతలు రాజుగారు ఒకరు.
అంటే ఈ సినిమా దిల్ రాజు గారి బ్యానర్లోనే చేయాలి, దిల్ రాజే తీయాలి అన్నంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి అసలు? ఈ కథ వేణు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు అన్న అన్న చెల్లెళ్ళు అక్క ఇలాంటి కథలు వచ్చినాయి సార్. అంటే ఇందులో సంథింగ్ స్పెషల్. టోటల్ ఈజ్ అ డిఫరెంట్ ఫిలిం ఇది. అన్న తమ్ముడు అక్క స్టోరీ బేస్ అయినా దీనికి డైరెక్టర్ ఇప్పుడు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా. సో శ్రీరామ్ వేణుకి, సో వేణుకి కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిం. సో వేణు చాలా జాగ్రత్తగా ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా చూపించాలనే దాని గురించి 150 days ఈ సినిమా షూట్ చేశాడు. అంటే జాగ్రత్తగా షూట్ చేశాడు. అంటే ఆ షార్ట్స్ ఎలా కావాలి ఏంటి. 80% సినిమా ఫారెస్ట్లో ఉంటుంది, అంటే లైట్ కోఆపరేషన్ ఉండదు. నైట్లో షూటింగ్ ఉంది, నైట్లో షూటింగ్ ఉన్నప్పుడు ఆ లైట్ సెటప్ ఇట్లా చాలా హోంవర్క్ చేస్తూ వాళ్ళు చేశారు. ఆల్మోస్ట్ వి స్పెండెడ్ 75 crores బడ్జెట్ ఈ సినిమాకి. 35 crores ఈజ్ ఫర్ మేకింగే. ఓకే, 35 crores మేకింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేసాం. అలాగే లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ 2 hours 25 minutesలో చిన్నగా పెద్దగా చూస్తే 2 గంటలు సినిమా విఎఫ్ఎక్స్లోనే ఉంటుంది. అంటే చిన్న షాట్ కావచ్చు, పెద్ద షాట్ కావచ్చు, అట్లా చూస్తే. సో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక కొత్త అప్రోచ్ ఈ సినిమా. మా బ్యానర్లో అయితే ఇంతకుముందు వచ్చినట్టు ఏ సినిమాతో దీన్ని పోల్చలేము. ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం. పోతే ఇప్పటి వరకు రాని రిలేషన్ మా బ్యానర్లో వచ్చిన దాంట్లో నాన్న కొడుకు బొమ్మరిల్లు కావచ్చు, శతమానం భవతి 3 generations కావచ్చు, బలగం 3 generations మీద, అలాగే సీతమ్మ వాకిట్లో బ్రదర్స్ మీద, ఇట్లా అన్ని ఎమోషన్స్ టచ్ అయినాయి. వేణు తీసిన ఎంసీఏ మరిది వదిన మీద. సో ఫస్ట్ టైం ఒక తమ్ముడు అక్క స్టోరీ మా బ్యానర్లు ఇప్పటివరకు రాలేదు. సో తమ్ముడు అక్క మీద ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఇది. అండ్ విత్ వాళ్ళ ఎమోషన్ ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. అంటే మామూలుగా ఇది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా టార్గెట్ చేసిన సినిమా ఇది. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఈ సినిమా చిన్నపిల్లలకి, ఫ్యామిలీస్కి, మాస్కి, యూత్ కూడా లైక్ చేస్తారు. ఫ్యామిలీ, సో ఇది అందరికీ నచ్చే సినిమా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే దాంట్లో కాంబో పిల్లలు కూడా వచ్చేస్తారు సార్, కిడ్స్ కూడా అందరూ వచ్చేస్తారు. అంటే ఇలాంటి సినిమాకి, అంటే ఒక ఎమోషన్స్తో క్యారీ అయ్యే సినిమాకి టెక్నికల్గా కూడా అంత సౌండ్గా ఉండాలి, టెక్నికల్గా కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి సార్ ఈ సినిమా విషయం? అదే, అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత నార్మల్ సినిమాలు థియేటర్లో ఆడియన్స్ ఎగ్జైట్ అవ్వట్లేదు. సో వేణు నాకు చెప్పినప్పుడు కూడా సార్ ఈ సినిమాని ఇలా తీద్దాం అనుకుంటున్నాను, ఇలా చేసినప్పుడే మనం ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతామని. అంటే ఎగ్జాంపుల్ నాకు ఖైదీ తమిళ్ కార్తీ సినిమా, అలాగే విరూపాక్ష సాయిధరం తేజ్తో చేసినాయి, అవి 2 థియేటర్లో వాళ్ళు తీసుకున్న థీమ్లో నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఎగ్జాంపుల్ అలా తమ్ముడు అలా ఒక ఎక్స్పీరియన్స్ త్రూఅవుట్ టెంపోలో ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో దీనికి కావాల్సిన టెక్నికల్ వాల్యూస్ అన్నీ చేస్తూ ఆ విఎఫ్ఎక్స్లు కానీ సౌండ్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సార్ వేణు శ్రీరామ్ గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచే డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. దాని తర్వాత 2వ సినిమా ఎంసీఏ మన బ్యానర్లో చేశాడు, 3వ సినిమా వకీల్ సాబ్ చేశాడు, ఇప్పుడు ఈ సినిమా సార్. అంటే కంటిన్యూగా ఆ డైరెక్టర్, అంటే వేణు శ్రీరామ్ అనే డైరెక్టర్ బయట చేయకుండా ఓన్లీ వెంకటేశ్వర క్రియేషన్స్లోనే చేస్తున్నాడు. అంటే ఇచ్చిన కంఫర్ట్స్ అలాంటియా? అంటే బేసిక్గా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఒక వేవ్ లెంత్ ఉండాలి, అది నేను నమ్ముతాను. నాతో పనిచేస్తున్న డైరెక్టర్స్, నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్న డైరెక్టర్ ఇప్పుడు అనిల్ రావిపూడి ఇన్ని సినిమాలు చేశాడు, అంటే మాకు ఒక వేవ్ లెంత్. అలాగే వంశీ పైడిపల్లి ఆల్మోస్ట్ అన్ని ఫిలిమ్స్ ఇక్కడే చేశాడు, ఒక ఊపిరి తప్పితే ఒక వేవ్ లెంత్. అంటే అలాగే శ్రీరామ్ వేణు ఇది 4వ సినిమా. వేవ్ లెంత్ అంటే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు అనేది నాకు అర్థం అవ్వాలి. అరే రాజుగారు అయితే ఇక మేము అడిగింది చెప్పగానే ఓకే ఇది వర్క్ ఇది అవుతుంది కాదు అనేది మాట్లాడతాడు. అలాగే వాళ్ళ దాంట్లో కూడా నేను అలాగే చెప్తాను, స్క్రిప్ట్ విన్నప్పుడు లేదు నాకు ఇది ఎక్కడ నచ్చట్లేదు, ఒకసారి ఏదో రాంగ్ వెళ్తున్నట్టుంది, చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పిన డైరెక్టర్లు అందరూ చెక్ చేసుకుంటారు. రాజుగారు అంటున్నారు ఏంటి ఒకసారి చూద్దామని. అలా ఎడిటింగ్ రూమ్లో నాకు ఎక్కడైనా అనిపిస్తే ఇక్కడ లెంత్ అనిపిస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదు, లేకుంటే ఇక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ఇవన్నీ నాకు అనిపించినాయని చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటే వాళ్ళు వర్క్. ఇవన్నీ వేవ్ లెంత్. ఓన్లీ సినిమా కథ చెప్పడము సినిమా తీయడమే కాదు, ఇవన్నీ కుదిరితేనే ఒక రైట్ అవుట్పుట్ వచ్చినప్పుడు దాన్ని అందరం కలిసి ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే అనుకున్న బడ్జెట్లో కాకపోవటానికి రీజన్ అంటే ఏమిటి? అంటే
నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరగటమా, అంటే ఎందువల్ల అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకపోతే? బేసిక్గా ఈ సినిమా క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కాబట్టి 360 degrees ఈ సినిమాకి సౌండ్ విజువల్స్ సాలిడ్గా ఉండాల్సిందే, అండ్ యాక్షన్లో సంథింగ్ డిఫరెంట్ ఉండాల్సిందే. అవన్నీ అచీవ్ చేశాడు డైరెక్టర్. దానికి తోడు డిలే అవుతూ వచ్చింది. డిలే అవ్వడం వల్ల కొంచెం బడ్జెట్ పెరగడం సర్వసాధారణం. ఎప్పుడో లాస్ట్ ఇయర్లో రిలీజ్ అనుకున్నాము. సో నితిన్ది ఇంకొక సినిమా రాబిన్హుడ్ రావడం, వాళ్ళు ముందు రిలీజ్ చేస్తామని అడగడం, సో వాళ్ళు చేసుకోవడం వల్ల మళ్ళీ మేము ఒక 3-4 months వెనకకి జరగాల్సి వచ్చింది. దాని తర్వాత వద్దామనుకుంటే ఓటీటీ వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ అయినప్పుడే వాళ్ళు ఒక డేట్ అడుగుతున్నారు. ఏ డేట్లో మీరు చేస్తారో ఆ డేట్ మాకు లాక్ చేసి ఇవ్వండి, వాళ్ళ నెక్స్ట్ సినిమాలు వాళ్ళు ఆల్టర్నేట్ షేర్ చేసుకోవటానికి. అవన్నీ రీజన్స్ సినిమాలు డిలే అవ్వటానికి. ఓకే, అంటే ఓటీటీ వాళ్ళు ఇచ్చిన డేట్తోనే మనం కూడా వస్తున్నాం అంతే కంపల్సరీ. ఇప్పుడు అంటే అందరికీ అది తప్పదా సార్? అది అందరికీ తప్పదు. ఇప్పుడు మన రిలీజ్ డేట్కి వెళ్ళి వాళ్ళ స్ట్రీమింగ్ డేట్ అడుగుతారు. అంటే ఒక నెలలో వాళ్ళు 2-3 సినిమాలు చేయరు, మనం చేసుకోవచ్చు. ఎందుకు ఓటీటీ వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక ఫిలిం కావాలి, దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. ఓకే, అంటే సినిమా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనే అంటే అలా అనుకోవచ్చా? అంటే వాళ్ళే రిలీజ్ డేట్లు ఫిక్స్ ఓటీటీ చేతులకు వెళ్ళిందని చెప్పలేమండి. ఇప్పుడు సితారే జమీన్ పర్ ఉంది, అమీర్ ఖాన్ గారు నేను ఓటీటీకి ఇవ్వను, నేను థియేటర్కి రిలీజ్ చేస్తాను, రిలీజ్ చేశాడు కదా. అంటే మన మైండ్ సెట్ పోతే ఇప్పుడున్న పరిస్థితిలో థియేటర్కి ఫుట్ఫాల్ అనేది పెంచాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. దాని సైడ్ ఫోకస్ చేసినప్పుడు అన్నీ మారుతూ వస్తాయి, ఈక్వేషన్స్ అండ్ ఎకానమిక్స్ మారుతూ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లకు కొంటున్న ఓటీటీ రైట్స్, అప్పుడు వాళ్ళు 5 కోట్లు ఇవ్వచ్చు. బట్ 5 కోట్లు ఇచ్చినా 5 కోట్లు నష్టపోయినా 5 కోట్లు మనం థియేటర్కల్ రెవెన్యూకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో థియేటర్కల్ ఫుట్ఫాల్ పెరగాలంటే అందరికీ ఒకటి రావాల్సిందే. ఎప్పుడు ఒకరి చేతిలో ఒక సినిమా వెళ్ళదు. సరే, ఈ సినిమా సింగిల్ స్క్రీన్స్కి ఎలాంటి ఫీడ్ ఇవ్వబోతుంది? అంటే చాలా రోజుల తర్వాత ఒక మాస్ ఎంటర్టైనర్ రాబోతుంది. మాస్ యాక్షన్ థ్రిల్లర్ కానీ సెంటిమెంట్ కానీ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని సినిమాలు కొన్ని మల్టీప్లెక్స్కి మాత్రమే పరిమితం అవుతున్నాయి. నో, ఇది యూనివర్సల్ ఫిలిం. ఏబిసి సింగిల్ స్క్రీన్సే కాదు, డిస్ట్రిక్ట్స్లో కానీ, బి సెంటర్స్లో కానీ, సి సెంటర్లో కూడా క్లియర్గా అర్థమయ్యే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ అనేది యూనివర్సల్ ఎమోషన్. అంటే ఇప్పుడు చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి. ఎక్కువ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ ఫంక్షన్ హాల్గా మారిపోతున్నాయి. ఇలా అంటున్నారు సార్. ఇలా అంటే కొన్ని సినిమాలు మళ్ళీ సింగిల్ స్క్రీన్కి పూర్వవైభవం తీసుకొస్తాయి అన్నట్లు. ఇది అలాంటి కోవలకు చెందుతుంది. డెఫినెట్గా ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ను తీసుకురాగలిగితే సో ఇలాంటి సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్. ఇప్పుడు మా ఛాలెంజ్ అంటే అదే. ఓకే, తమ్ముడు సినిమా నేను ఫ్రైడే రోజు ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతా అనేది నా ఛాలెంజ్. వరల్డ్ వైడ్గా నేను ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతా, ఫుల్ చేస్తే నా వర్క్ అయినట్టే. ఓకే, ఎందుకంటే వన్స్ ఆడియన్స్ థియేటర్కి వస్తే ఈ సినిమా ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చినప్పుడు ఒక వావ్ అనే ఫ్యాక్టర్తో బయటకు వస్తాడు. చాలా మూమెంట్స్ అంటే ఒక సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ గుడ్ వెళ్తూ గుడ్ ఇంటర్వెల్ ఒక హై ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో 45-50 minutes థియేటర్ ఇలా వైబ్లో ఉంటుందని నేను నమ్ముతున్నాను. అంటే ఒక వావ్ ఓ ఓ ఓ అలా ఆ రియాక్షన్స్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు న్యాచురల్గా మౌత్ టాక్ వెళ్ళిపోద్ది. సో అన్ని థియేటర్లకి జనాలు వస్తారు. అండ్ మేము ఎక్కడ కూడా టికెట్ రేట్లు పెంచట్లేదు, అంత నార్మల్గా చేసి ముందు ఆడియన్ని ఫుట్ఫాల్ పెంచాలి అనేది ఐడియా మీదే చేస్తున్నాం. అంటే మార్నింగ్ షో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ అంటే ఒక జెన్యూన్ టాక్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఎవరి నుంచి తెలుసుకుంటారు సార్? అంటే ఆడియన్స్ రెస్పాన్స్ నుంచా, లేకపోతే ఎక్కడి నుంచి మీరు అంటే మీరు మీ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి చెప్తారా? బేసిక్గా ఏమవుతుందంటే ఫస్ట్ నాకు ఇప్పుడు ఓవర్సీస్లో ఇక్కడ అయిపోకుండా ముందు షోస్ పడతాయి. ఓవర్సీస్ నుంచి నాకు 3-4 calls ఉంటాయి ఒరిజినల్గా నాకు జెన్యూన్గా చెప్పేవాళ్ళు. సో ఓవర్సీస్ ఆడియన్స్ మైండ్ సెట్ కొంచెం క్లాస్ సైడ్ ఉంటుంది. ఓకే, మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్. సో వాళ్ళ తర్వాత నేను ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి మీరు కూడా కంపల్సరీ అక్కడ మెట్ల దగ్గర డోర్ దగ్గర నిలబడి నేను ఆడియన్స్ని అబ్జర్వ్ చేస్తాను. ఎందుకు అబ్జర్వ్ చేస్తాను? నేను ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటాను. నేను ఎక్కడెక్కడైతే వర్క్ అవుతుందా, ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతుందా, కనెక్ట్ అవుతుందా లేదా తెలిసిపోద్ది. సో ఆ అనాలిసిస్తోనే నాకు అర్థమైపోద్ది. ఓకే, వర్క్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు. వర్క్ అయిందనుకో బయటికి రాగానే సార్ సినిమా సూపర్ అంటారు. మనతో మాట్లాడకుండా వెళ్ళిపోతారంటే వర్కౌట్ అవ్వట్లేదు అని సింపుల్ ఫార్ములా. సార్ మామూలు ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ చాలా సంవత్సరాల తర్వాత అంటే ఒక ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్ కానీ ఒక అవార్డు అనేది చాలా ప్రోత్సాహకం. డెఫినెట్గా వాళ్ళు ఎనర్జీ నింపుతుంది. చాలా సంవత్సరాల నుంచి అది లేని ఒక అవార్డుని ఒక కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక బాధ్యతలు తీసుకొని ఈ అవార్డు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు.
చాలా మంచి అప్లాజ్ వచ్చింది. చాలా అంటే ఒక ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక గవర్నమెంట్ అవార్డ్స్ ఫంక్షన్ జరగటం అనేది. కానీ కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు. అంటే ఇలాంటిది ఒక పెద్దది జరిగినప్పుడు డెఫినెట్గా అంటే నిజంగా ఇదేంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ అవార్డుల ఫంక్షన్ కాబట్టి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వీటి వల్ల కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు. వీటి పట్ల మీ స్పందన ఏంటి సార్? అంటే ఏంటి అసలు మీరు అలాంటిది ఎలా స్వీకరించారు? ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా నా సిస్టమ్ ఏంటంటే 51% గుడ్, 49% నెగిటివ్. బట్ దీనికి 80% పాజిటివ్ ఉంది. నేను ఇక్కడే ఫిక్స్ కాబట్టి 80% ఉన్నప్పుడు నేను ఎక్స్ట్రాడినరీ సక్సెస్. అంతే 100%. 51% పాజిటివ్గా ఉంటే చాలు. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ చేస్తాం, మన చుట్టాలందరినీ పిలుస్తాం, అందరు సాటిస్ఫై అవుతారా? అవ్వరు. ఇంపాసిబుల్. ఎవరు ఏదో వంక పెట్టేసి వెళ్తారు. మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు చూపిస్తాం, అరే ఈ బెడ్రూమ్లో ఇది పెట్టకుండా ఉంటే బాగుండు. అలాగ అవసరం లేదు. అది బెడ్రూమ్లో ఉండేది నేను, మనకేం కావాలో నాకు తెలుసు. కానీ విమర్శ ఏదో ఒకటి విమర్శ లేనిది నువ్వు ఏది చేయలేవు సొసైటీలో. ఓకే, విమర్శ లేకుండా ఏది జరగదు. సో అప్పుడు నేను ఫిక్స్. ఓకే, మనం ఒక పని చేస్తున్నామంటే 51% దీని మీద పాజిటివ్ ఉంటే నేను సక్సెస్. ఓకే, 49% పాజిటివ్ ఉందంటే నేను ఫెయిల్. 50-50 ఉంటే నేను సేఫ్. 2% డిఫరెన్స్ అంతే దానికి దీనికి. అంతే 50-50 ఉంటే ఓకే సేఫ్. ఓకే, ఈ ఫార్ములా దాంట్లో ఇప్పుడు 80% వచ్చినప్పుడు అది ఎక్స్ట్రాడినరీ సక్సెస్. విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది? విమర్శ ఉండాల్సిందే. ఇప్పుడు సినిమా ఇప్పుడు ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇంతమంది ఉన్నారు, అవార్డు వచ్చిన వాళ్ళు ఒకలాగా ఉంటారు, అవార్డు రాని వాళ్ళు ఒకలాగా ఉంటారు. అవార్డు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక స్టోన్ పడుతూనే ఉంటుంది. అది కామన్. అండ్ ఆఫ్టర్ 14 years అవార్డు జరిగినప్పుడు విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు లేని విధంగా ఒక ఈవెంట్ చేసాం, అవార్డు ఫంక్షన్ చేసాం గవర్నమెంట్ది. ఇవాళ ఆల్ ఇండియాలో నాకు తెలిసి ఎప్పుడు ఇలాంటిది ఒక గవర్నమెంట్ ఈవెంట్ చేసాం. వావ్ అన్నారుగా, సూపర్, అందరూ చాలా బాగుంది అన్నారు. సో అయిపోయింది. కానీ అంటే అవార్డ్స్ ఫంక్షన్ ముగిసిన తర్వాత కూడా మీరు అదే అందరూ రావాలి అవార్డ్ ఫంక్షన్, కానీ దాన్ని కూడా కొంచెం వక్రీకరించి వెళ్ళిపోయింది సార్. అంటే నా ఉద్దేశం నాట్ ఓన్లీ అవార్డ్ ఫంక్షన్, ఆ రోజు అవార్డ్స్ స్వీకరించడానికి ఒకటి ప్రభుత్వాలు పిలిచినప్పుడు రావాలి. అంటే అదే రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారిది 4 o'clock అపాయింట్మెంట్ ఉంటే ఇండస్ట్రీది షూటింగ్లలో ఉండి చాలామంది రావట్లేదంటే క్యాన్సిల్ చేశారనే న్యూస్ బయటకి ఇచ్చారు. ఓకే, సో ఇది అవార్డుకి 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో అవార్డు ఫంక్షన్ జరిగితే చాలామంది కారణాలు ఏదైనా కావచ్చు. 2024కు అందరు వచ్చారు. సో 2024 ఈజ్ ఇంపార్టెంట్. 2024 ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరు వచ్చారు. ఎక్సెప్ట్ తుల్కర్ గారు ఒకరు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎక్స్పైర్ అవుతే ఆయన రాలేననేది ముందు కమ్యూనికేట్ చేశారు, అందరు వచ్చారు. అంతకుముందు 10 yearsలలో ఆన్ అండ్ ఆఫ్ ఉంది. పోతే అది నేను స్వీకరించాలి. ఆ 10 yearsది ఇస్ ఎ బోనస్. ఆ 10 సంవత్సరాల అవార్డ్స్ ఇచ్చిన జస్ట్ ఇస్ అ బోనస్. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గ్యాప్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒకసారి డిస్కషన్లో ఒక సినిమాకు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా అవార్డు అనుకో, లేదు 3 సినిమాలని జ్యూరీ లేట్ చేయమంటే అది చేసి ఇట్స్ అ క్లీన్ జ్యూరీ. పోతే దాంట్లో కొన్ని విమర్శలు, అరే ఈ సినిమా కాదు అలా వచ్చింటే వాళ్ళ 100 లెక్కలేసుకునే చేస్తారు జ్యూరీ. ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకు దాంట్లో ఉంటారు. సీఎం గారు కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎఫ్డీస్ నుంచి నేను చైర్మన్గా కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. జ్యూరీ ఏది ఫైనల్ చేస్తే అది ఇచ్చాం. సో 2024కు 100% అటెండెన్స్ ఉంది. సో సక్సెస్. సో ఏపీ విజిట్ కూడా చాలామంది షూటింగ్ ఉందని క్యాన్సిల్ చేస్తే నాకు అది ఎందుకో అంటే డిప్యూటీ సీఎం గారు 1 year అయింది ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు గారిని సీఎం గారిని ఎవరు కలవలేదు అని వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు, సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచినప్పుడు అన్ని పనులు మనం వదిలేసుకొని వెళ్ళాలి కంపల్సరీ. అలాగే రేపు అక్కడ అవార్డ్స్ ఉంటాయి అనుకుంటున్నాను, అక్కడ కూడా నంది అవార్డ్స్ పెడతారు. పెట్టినప్పుడు ఇప్పటి నుంచే నంది అవార్డ్స్ అనౌన్స్ అయితే ఈవెంట్ ఎప్పుడు అందరు షూటింగులు క్లోజ్ చేసుకొని వెళ్ళాలి. ఆ ఉద్దేశం నాకు. దాన్ని వేరేలా ఇప్పుడు అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగా ఉంటే ఎవరు ఎలా అర్థం చేసుకుని అలా రాసేసి ఉంటారు. అదే నేను ఎప్పుడు ఐ డోంట్ కేర్ అంటాను. అంటే అవన్నీ పట్టించుకుంటూ వెళ్తే మనం ముందుకెళ్ళలేము. మనం ఏ పని చేసినా మన మీద ఒక స్టోన్ పడకుంటే అది వరకే కాదు, స్టోన్ పడాల్సిందే. దాంట్లో కొన్ని ఫ్లవర్స్ పడతాయి, కొన్ని స్టోన్స్ పడతాయి. ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు స్టోన్స్ కూడా తీసుకోవాలి.
దిల్ రాజు అనేది బిజియెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ టాలీవుడ్ సార్. కానీ ఇంత బిజీగా ఉన్న మీరు ఎఫ్డిసి చైర్మన్గా ఆ బాధ్యత తీసుకోమన్నప్పుడు అరే తలకు మించిన భారంలో ఆల్రెడీ మీరు ఎలా అంటే దాన్ని ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే నిజంగా మీరున్న బిజీలో దానికి టైం కేటాయించడం అనేది డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్. అంటే యాక్చువల్ సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు అడిగిన తర్వాత నేను చాలా రోజులు చిన్న పాజ్లోనే ఉన్నాను. ఓకే, ఇవన్నీ ఆలోచించుకోవటానికి రైటా రాంగా, ఇది పొలిటికల్ యాంగిలా. సో సీఎం గారేమో లేదు, నాకు సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలి నువ్వు, ఎందుకంటే తెలంగాణ నుంచి యువర్ ద తెలంగాణ పర్సన్ అండ్ ఇండస్ట్రీలో నీకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నావు. సో నువ్వు ఉంటే సో ఏ గ్యాప్స్ రాకుండా ఉంటాయి. అండ్ హైదరాబాద్ని ఫిలిం హబ్లాగా చేయాలి. ఈ రెండే నాకు సీఎం గారు చెప్పినాయి. సో ఫిలిం హబ్లాగా చేయాలంటే నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఇది జరుగుద్ది. లాస్ట్ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎఫ్డీసీ అనేది ఎలాంటి మూమెంట్స్ కార్యక్రమాలు జరగలేదు, టోటల్ డెడ్గా ఉంది. సో రిక్వైర్డ్ అంటే ఒక 2 months టైం తీసుకొని మళ్ళీ ఆ డిప్యూటీ సీఎం గారు ఒకరోజు పిలిచి ఏమైంది 2 నెలలు అవుతుంది సీఎం గారిని చెప్పి నువ్వు అలా ఉంటే, లేదు నువ్వు ఉండాల్సింది మా అది ఉద్దేశం ఇదని డిప్యూటీ సీఎం గారు, అలాగే మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మళ్ళీ పిలిచి వాళ్ళు ఇద్దరు మాట్లాడితే అప్పుడు నేను ఓకే చెప్పడం జరిగింది. ఇక అక్కడి నుంచి నేను టైం డిజైన్ చేసుకుంటూ టీముని అక్కడ ప్రాపర్గా పెడుతూ నేను నా ఆఫీస్ నుంచి కూడా టీముని ఇన్వాల్వ్ చేసి వర్క్స్ ఏది ఆగకుండా. ఇప్పుడు ఈవెంట్ ఫస్ట్ ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఫస్ట్ ఫోకస్ చేసాం. తర్వాత చిల్డ్రన్స్ ఫిలిం మళ్ళీ హైదరాబాద్లో ఎలా చేయాలనేది వర్కౌట్ చేస్తున్నాం. అలాగే సీఎం గారు అండ్ గవర్నమెంట్ చూస్తున్న ఫిలిం హబ్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూస్తాం. అంటే నాకు దిల్ రాజు అనే వ్యక్తి, నేను మీ దిల్ సినిమా దగ్గర నుంచి మీతో చూస్తున్నాను సార్, ట్రావెల్ అవుతున్నాను. నాకు ఇప్పుడు ఒక వింటేజ్ దిల్ రాజు గారిని కోరుకుంటే, అంటే ఆ టైంలో దిల్ రాజు గారు అంటే కొత్త కథలు వింటూ కొత్త టాలెంట్ని ప్రోత్సహిస్తూ అలా కోరుకుంటున్నాను సార్. మళ్ళీ వింటేజ్ దిల్ రాజు, కొత్త సినిమాలు, కొత్త కథలు. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే రోజు దిల్ రాజు డ్రీమ్స్ అనేది వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం, దాని గురించే సార్. సో నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడం. ఒక 22 years బ్యాక్ నేను స్టార్ట్ అయినప్పుడు నేను కొత్త దర్శకులతో కొత్త వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ అందరు కొత్త దర్శకులు ఒక 10 మంది 12 మందిని ఇప్పటికి ఇంట్రడ్యూస్ చేసాం అవుట్ ఆఫ్ 60 ఫిలిమ్స్లో. సో దిల్ రాజు డ్రీమ్స్ టోటల్ కొత్త వాళ్ళ కోసమే, సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త వాళ్ళ కోసమే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వర్క్ స్టార్ట్ అయింది. టోటల్ 1.5 year నుంచి వర్క్ చేస్తున్నాను, అయిపోయింది. ఈ 28th లాంచ్ అయిన తర్వాత డెఫినెట్గా ఇయర్లీ మినిమం 5-6 కొత్త దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది మాకు, అది వర్క్ చేస్తున్నాం. అలాగే నాట్ ఓన్లీ డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, హీరోలుగా, హీరోయిన్స్గా, యాక్టర్స్గా, ఈవెన్ ప్రొడ్యూసర్స్గా రావాలనుకునే వాళ్ళకు కూడా అది ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. సో డబ్బు ఉంటుంది, ప్రొడ్యూస్ చేయాలి, బట్ వాళ్ళకి రూట్ ఉండదు. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక రూట్ మ్యాప్ ఇస్తాం. ఓకే, నువ్వు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే నీ బడ్జెట్ ఏంటి, నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ అది వర్క్ అవుద్దా కాదా, అది ఫైనల్ డెసిషన్ వాళ్ళదే, కానీ ఒక గైడెన్స్ ఇవ్వాలనే దానికే అది ఒకటి వర్కౌట్ చేసి చేస్తాం. మీ 25 ఏళ్ళ సినీ జర్నీలో సక్సెస్ఫుల్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి సార్. ఒకవేళ ఇప్పుడు అంటే కొన్ని మనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి సార్. ఒకవేళ ఒక టైం మిషన్ లాంటిది వచ్చి దిల్ రాజు గారు అందులో ఉండి ఎక్కి మీరు వెనక్కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఏ తప్పులు కరెక్ట్ చేసుకొని మళ్ళీ వస్తారంట, అంటే ఇది జరగకుండా ఉంటే బాగుండు అని, అలాంటిది ఏమైనా ఉందా సార్? అంటే ఏం లేదు, తప్పులతోని తప్పు అని కాదు, బట్ అలా జరిగిపోయింది. లైఫ్లో మన లైఫ్ జర్నీలో ఎప్పుడు ఏది కొత్తది వచ్చినప్పుడు అలా పాతది మనకు అద్భుతంగా ఉంటుంది సార్. పాత అద్భుతాలే. అంటే ఇప్పుడు నాకు ఆర్యా తీసినప్పుడు కానీ, దిల్ తీసినప్పుడు కానీ, భద్రా తీసినప్పుడు కానీ, బొమ్మరిల్ తీసినప్పుడు, పరుగు, మున్న, కొత్త బంగారు లోకం, అవన్నీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు. అవును, అద్భుతం ఆ రోజులు. అవన్నీ ఆ రోజులు నేను ఎంజాయ్ చేసి ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేను ఆ ఎంజాయ్మెంట్ మిస్ అయిపోయాను. ఎందుకంటే లాట్ ఆఫ్ వర్క్స్ గుర్తు చేసుకుంటే మంచి కిక్ వస్తుంది. లాట్ ఆఫ్ వర్క్స్ ఇప్పుడు ఎలా చేయాలి, వర్క్స్ని నేను డివైడ్ చేసుకొని ఓకే వర్క్ చేస్తున్నాను, పని చేస్తున్నా యాజ్ ఇట్ ఈస్గా అన్ని పనులు. అలాగే అప్పుడు ఎడిటింగ్ రూమ్లో చాలాసేపు ఉండేవాళ్ళం, ఇప్పుడు రెడీ పెట్టండి చూపించేయండి చూసేసి
మళ్ళీ వెళ్ళిపోయి నోటీస్ రాసుకొని మళ్ళీ వచ్చి నాకు ఇవి అనిపించినాయని రాసిస్తున్నాను. అప్పుడు అలా కాదు, ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ఇమ్మీడియట్గా పిలిచి వాళ్ళతోనే టైం స్పెండ్ చేసి నాకు అనిపిస్తున్నాను అక్కడే ఉండి వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక్కసారి చూసి వెళ్ళేవా. ఇంత డిఫరెన్స్ ఉంది. ఓకే, అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్న ఫీల్ కలుగుతుందా సార్? అంటే డెఫినెట్గా ఒక వర్క్ పెరుగుతుంది, మీకు బడ్జెట్ పెరుగుతుంది. కాంప్రమైజ్లు ఈ మధ్య చాలా అయ్యాను. అవి నాకు సినిమా రిజల్ట్ల మీద పడింది. సో మళ్ళీ ఇప్పుడు ఫిక్స్ అయ్యాను. ఓకే, నో, నేను కాంప్రమైజ్ అవ్వకూడదు. నాకు అనిపించి నేను మళ్ళీ ముగ్గురు నలుగురితో ఎప్పుడైతే డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అనిపించిస్తుందో సో ఐఎమ్ రైట్. సో ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. మోమాటానికి సినిమా ఎక్కిచ్చేది లేదు. మోమాటాలకి చాలా రోజుల నుంచి ఉన్నాడు డైరెక్టరు, సరే బాగానే ఉంది కదా అని లేదు. ఇప్పుడు పరిస్థితులే బాగలేవు. సో నో కాంప్రమైజ్. ఓకే, సో సినిమా ఎత్తుకుంటే ఫస్ట్లో ఎలా చేసామో ఇప్పుడు అలాగే చేద్దామని ఫిక్స్ అయ్యే వర్క్ చేస్తాం. అంటే ఈ బిజీ ప్రయాణంలో ఒక దగ్గర ఆగి అరే ఎటు వెళ్తున్నాం ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటారు సార్ ఎప్పుడన్నా? చాలా చేస్తాం. అంటే మీలో మీరు అసలు ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎక్కడ ఉంది మన జర్నీ ఏంటి అని అనాలిసిస్ చేస్తారు. చాలా. ఆ అనాలిసిస్ వల్ల మళ్ళీ ఈ మధ్యకాలంలో నేను 2003 నుంచి అట్లా 2003 నుంచి 2013 ఫస్ట్ 10 years గ్రాఫ్, 13 నుంచి కోవిడ్ వరకు ఒక గ్రాఫ్, కోవిడ్ దగ్గర నుంచి ఈ లాస్ట్ 4 years గ్రాఫ్ నేనే రాసుకున్నాను. ఓకే, అక్కడేం చేశాను, ఇక్కడేం చేశాను, కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి లైఫ్ స్టైల్లో కానీ సిస్టంలో కానీ ఏమేమి మార్పులు వచ్చాయి, ఈ మార్పుల్ని నేను అడాప్ట్ చేసుకున్నానా, నా రిజల్ట్స్ ఎందుకు తేడా వచ్చాయి, ఇట్లా ప్రతి ఒక్కటి హోంవర్క్. ఇక్కడ నాకు తెలిసింది ఒకటి ఏంటంటే అదే కాంప్రమైజ్. ఓహో నేను కాంప్రమైజ్ అవుతున్నాను. ఓకే, నో నేను కాంప్రమైజ్ అవ్వకూడదు. ఓకే, దిల్ రాజు అంటే కథ ఖచ్చితంగా వింటాడు, కథ ఖచ్చితంగా వినే ప్రొడ్యూసర్ అంటే ఏదో క్యాషియర్ లాగా డబ్బులు పెట్టేసి వెళ్ళే రకం కాదు. అంటే అలాంటి దిల్ రాజు ఎక్కడన్నా అంటే చాలామంది బయట అందరూ మీతో బాగుంటారు, 100% బాగుంటారు, కానీ వెయిటింగ్ ఎక్కడ దొరుకుతాడు అని. అలాంటిది మీకు ఏమైనా అనిపిస్తుంది సార్ ఎక్కడైనా మన గురించి అనవసరంగా? అంటే ఇక్కడిది ఇండస్ట్రీలో ఎలా ఉంటుందండి సార్, ఇక్కడి అక్కడ లేనిపోని చెప్పటం, ఒకరి మధ్య సంబంధాలు దెబ్బతీయడం అనేది ఇక్కడ కామన్. మీకు అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా ఇలా జరుగుతుందేమో మన విషయంలో ఎక్కడన్నా? 100%, 90% జరుగుతుంది అలా. 90%. ఓకే, ఇక్కడ 100 మందితో కలిస్తే 90 మందితో అలాగే ఉంటుంది. ఎవరో 10 మంది మనం గ్రో అయిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కూడా వింటున్నారు, విని ఒక్కొక్కసారి నమ్మాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది. అదే అలా. ఇప్పుడు ఏదో మన పాత శాస్త్రం ఉంది కదా, గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయి అని, అది పాత శాస్త్రం ఉంది, నీకు తెలుసో లేదో. సగం గ్లాసే నీళ్ళు ఉన్నాయి. ఓకే, రెండు అవే, ఒకటే భావం, మొత్తం భావం ఒకటే. చెప్పేదాన్నే బట్టే కదా వింటాం. అది నిజమా కాదా మనకు ఎట్లా తెలుస్తుంది? ఓకే, సో ఈ లైఫ్ జర్నీలో ఇవన్నీ కామన్. ఇంతమంది గురించి ఆలోచిస్తూ మనం బ్రతకలేము. నా మనస్సాక్షి నాకు అనిపించేది, నేను రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా, రాంగ్ చేస్తే నేను కరెక్ట్ చేసుకోవాలి. అరే ఇది నేను తప్పు చేశాను. నాకు సందర్భాలు ఉన్నాయి, నాకు తెలుసో తెలియకో నాకు తప్పు జరిగినప్పుడు నేనే పర్సనల్గా వెళ్ళి సారీ చెప్పినవి కూడా ఉన్నాయి. ఓకే, అది నేను బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా వల్ల తప్పరే, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. అలాగని ఇప్పుడు ఎదుటోళ్ళే మన మీద తప్పులు తోసినప్పుడు దానికి ఐ డోంట్ కేర్. ఓకే, దాని గురించి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఉంటాయి అట్లా ఇండస్ట్రీలో. ఎందుకు, ఇక్కడ ఎవరిది వాళ్ళం ఇండివిజువల్. ఇప్పుడు నా సినిమాతో పాటు ఇంకొక సినిమా వచ్చిందనుకో, ఇంకొక సినిమా వాళ్ళు ఎంతసేపు ఏమో ఆలోచిస్తారు, అరే వీళ్ళతో ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, అది చేస్తున్నారు. అరే నా వ్యాపారం, నా గురించి నేను చూసుకుంటాను. ఇప్పుడు నిన్ను మొత్తం నేను ఏదన్నా డ్యామేజ్ చేస్తే ఓకే, నేను 51% బాగుండి నీకు 49% ఇస్తే తప్పులేదు కదా. ఎందుకంటే ఎవ్రీవన్ ఇక్కడ బిజినెస్, అల్టిమేట్గా మళ్ళీ బిజినెస్ ఈజ్ నంబర్స్. డబ్బు లేకుండా ఎవరు ఇక్కడ ఫ్రీగా చేయరు, ఎవరు ఫ్రీగా చేయరు. పోతే నేను 22 సంవత్సరాలు సంపాదించుకుంది ఎవరికైనా చెప్తే వింటాను. నా పైన ఉన్న రెస్పెక్ట్ కావచ్చు, గుడ్ విల్ కావచ్చు, రాజుగారి కోసం మీరు చేద్దాంలే అని కొంతమంది అన్న వింటారు. అది నేను సాధించాను, అది చాలు కదా. 100%. అంటే రాజుగారు అంటే ఒక రెస్పెక్ట్. అంటే మీరు తీసిన సినిమాలు అలాంటివి,
ఎగ్జాంపుల్ అంటే ఒక బలగం అనే సినిమా అంటే అన్ని సినిమాలు ఆర్య కానీ బొమ్మరిల్లు కొత్త బంగారు లోకం శతమానం భవతి కానీ ఏ సినిమాకి ఆ సినిమానే, కానీ బలగం అనే సినిమా అసలు ఎప్పుడో మర్చిపోయిన జనాలందరూ తెరలు కట్టుకొని చూడటము మీకు అంటే చాలామంది ఆ టైంలో ఎన్నికల క్యాన్వర్సింగ్ కూడా ఉపయోగించుకున్నారు బలగం అనే సినిమాని. అంటే అది అది తలుచుకున్నప్పుడు ప్రౌడ్గా అనిపిస్తుంది సార్ అలాంటి. డెఫినెట్గా. అంటే దానికంటే ముందు బలగం సినిమా కంటే ముందు హర్షిత్ ఒక్కరోజు, సో ఇలా అంటే వాళ్ళందరూ కొంచెం సోషల్ మీడియాలో అక్కడిక్కడ ఉంటారు, నేను కొంచెం సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను, ఎవరైనా పంపించింది చూడడం తప్పితే. హర్షిత్ ఎలా అయిందంటే 2023 బలగం మార్చిలో రిలీజ్ చేసాం. సో కొంచెం అక్కడ రకరకాలు అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఇది ఉంది అది ఉంది అని చెప్తే కూర్చోబెట్టుకుని ఒకటే చెప్పాను, హర్షిత్ ఇక్కడ గెలవాలంటే నువ్వు ఒక మంచి సినిమా ఇవ్వాలి. ఓకే, నువ్వు నెగిటివ్ ఏది వచ్చినా నువ్వు పట్టించుకోవచ్చు. ఎందుకంటే మన చుట్టూ నెగిటివ్ లేకుంటే నీ విలువ తెలియదు. నీ విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆ నెగిటివ్లోకి వెళ్ళి కూడా నువ్వు సక్సెస్ ఇచ్చిన రోజు, ఆ సక్సెస్ నలుగురికి ఉపయోగపడిన రోజు ఒక్క నెగిటివ్ కనిపించదు. హర్షిత్ ఈజ్ రియలైజ్ ఆఫ్టర్ బలగం. ఓకే, బలగం అయిన తర్వాత వావ్ ఇంత తేడా ఉంటుందా చిచ్చా, రెస్పెక్ట్ ఆటోమేటిక్. ఎందుకు? ఆ సినిమా వాల్యూ అంతే. సో మనం ఏం ప్రయత్నం చేయాలి? నెగిటివ్ దానికి వాడు అట్లా అనుకుంటున్నాడంట వీడు ఇట్లా అనుకుంటున్నాడంట అదంటే ఇదంటే అని మనం బుర్రపాటు చేసుకునే బదులు ఫోకస్ ఆన్ మనం ఏమి ఇస్తున్నాం, ఏమి ఇవ్వాలి. దీనివల్ల డబ్బే కాదు, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బాస్టర్, డబ్బు కావాల్సినంత వచ్చింది. ఓకే, సో ఒక పక్కన ఒక ఫ్లాప్ సినిమా, ఆ ఫ్లాప్ సినిమాని మర్చిపోయేలాగా చేసింది అంటే నిజంగా మాకు అదొక చేంజ్ ఓవర్ లైఫ్లో. ఇప్పుడు మా 22 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ప్రొడ్యూసర్గా ఒక చేంజ్ ఓవర్. కానీ బలగం లాంటి సినిమా ఇచ్చినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఒక క్లాసిక్ ఇండస్ట్రీ రికార్డు అన్ని క్రియేట్ చేసింది. బలగం అనే సినిమా ఒక ఎమోషనల్గా క్రియేట్ చేసింది. ఇవి రెండు రకాలు. సంక్రాంతికి వస్తున్నాం బలగం. సో మేమే నంబర్ ఆఫ్ సినిమాలు తీసే వాళ్ళకి ఏంది ఇట్లా కమర్షియల్గా మేము సినిమాలు ఇవ్వగలగాలి, ఎంటర్టైన్ చేయగలగాలి, ఇలా ఒక అద్భుతమైన సినిమాలు ఇవ్వగలగాలి. ఓకే, ఇప్పుడు F2 అనిల్ రావిపూడి తీసినప్పుడు నేను చెప్పాను, అనిల్ ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు నువ్వు ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తున్నావు, నీకు తెలియట్లేదు దీంట్లో. సో మనం ఎంతసేపు మగాళ్ళ గురించే మాట్లాడతాము, సినిమా అంతా నవ్వుకుంటారు, నువ్వు ఆడాళ్ళ గురించి సీన్ రాసావు చూడు, ఈ సినిమానే మన సినిమా సూపర్ హిట్ చేస్తుందని. ఓకే, నాజర్ గారు చెప్పేసింది. ఇట్స్ ఎ ట్రూ. ఓకే, అప్పటి వరకు లేడీస్ మీద నవ్విస్తూ లేడీస్ ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు సినిమాని బ్లాక్ బస్టర్ చేసేసారు F2. ఓకే, సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అంటే మనం తీసే సినిమాల ద్వారా సక్సెస్ అవ్వాలి, డబ్బు రావాలి, ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడేది ఉండాలి. దానివల్ల 100 మంది చూసినప్పుడు 1-2 దాని గురించి రియలైజ్గా మేము చాలా సక్సెస్ అయినట్టు. ఓకే, అంటే మీరు ప్రతి హీరోకి వాళ్ళ కెరీర్లో మరపురాని సినిమా అంటే డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ కానీ సినిమా ఇచ్చారు. ప్రభాస్ గారికి మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారి అసలు కెరీర్ టర్నింగ్ ఆర్య అనేది, దాని తర్వాత డీజే ఇచ్చారు, నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారికి బృందావనం అని బ్లాక్ బస్టర్ ఇచ్చారు. రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచింది. భవిష్యత్తులో అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ అందరూ దిల్ రాజు గారు మళ్ళీ రామ్ చరణ్కి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నారు సార్. ఆ ప్రయత్నాలు ఏమన్నా మొదలుపెట్టారు మళ్ళీ? అంటే ఇప్పుడు చరణ్తో ఏ స్క్రిప్ట్ విన్నా ఈ స్క్రిప్ట్ ద్వారా చరణ్కి ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఎలా ఇది కథ చెప్పొచ్చు అని ఆలోచిస్తున్నాను లాస్ట్ 4 months నుంచి. అంటే ఇప్పుడు నాకు 2026లో ఇప్పుడు తమ్ముడు రిలీజ్ అయిన తర్వాత ఇంకొక సినిమా ఉంది ఆకాశం దాటి వస్తావు, ఆ 2 ఇప్పుడు రిలీజ్ అయిపోతాయి ఇయర్లో. ఇప్పుడు ఆగస్టు నుంచి మొదలు పెడుతున్నాం కొత్త సినిమాలు. రౌడీ జనార్దన అండ్ ఎల్లమ్మ బలగం డైరెక్టర్తో, అండ్ దేతడి అని ఆశిష్తో ఒకటి, అండ్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఫైనల్ అయింది. 4 2026లో రీచ్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. సో 2026లో మొదలై 27లో రిలీజ్ అయ్యే సినిమాలు ఒక 6 స్క్రిప్ట్స్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళు ఫైనల్ స్టేజ్లో ఉన్నాం 6 స్క్రిప్ట్లో. ఓకే, సో ఇప్పుడు ఈ 6 స్క్రిప్ట్లు ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలి, దేంట్లో స్టార్ హీరో ఫిట్ అవుతాడు, దేన్ని ఎలా చేయాలనే
ప్యారలల్గా వర్క్ చేస్తున్నాను. ఇంకో 2-3 మంత్స్లో నాకు క్లారిటీస్ వస్తాయి. ఓకే. సో ఓకే, ఇప్పుడు నరేషన్స్కి వెళ్తాం. స్క్రిప్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నరేషన్స్కి వెళ్ళేటప్పుడు ఇది ఏ హీరోకి వెళ్దాము, ఇది ఏ హీరోకి వెళ్దాము, ఇది ఎవరితో చేద్దాము అనే దాని మీద వర్క్ స్టార్ట్ చేసాం. దాంట్లో డెఫినెట్గా ఐ వాంట్ అప్రోచ్. సార్ గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ గారు శంకర్ని ఎంతైతే నమ్మి డైరెక్టర్ శంకర్ గారిని ఎంతైతే నమ్మారో దిల్ రాజు గారిని కూడా అంతే నమ్మి డేట్స్ ఇచ్చారు, ఆ సినిమా చేశారు. అంటే ఆ సినిమా విషయంలో దిల్ రాజు గారే కొంచెం ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారు. దిల్ రాజు గారు అంటే ఆ శంకర్ గారితో జరిగిన ఇక్కడ అంటే ఆ ట్రావెలింగ్లో అంటే మీరే కొంచెం మీ వైపు నుంచి కొంచెం ఏమైనా జరిగిందా అని మీరు ఫీల్ అవుతున్నారా సార్ ఇప్పటికే? అంటే ఏం జరిగిందని అంటే ఆ కమ్యూనికేషన్ చేయడంలో కానీ అంటే దిల్ రాజు గారికి సినిమా ఇచ్చారంటే రామ్ చరణ్ గారు మిమ్మల్ని నమ్మి ఇచ్చారు, శంకర్ గారిని ఎంత నమ్మారో మిమ్మల్ని అంతే నమ్మారు. అంటే మీ విషయంలో అంటే మీరేమన్నా గిల్ట్ ఫీల్ అవుతున్నారు? నాకు ఒక రిగ్రెట్ అయితే ఉంది. రిగ్రెట్ ఏంటంటే అది ఇప్పుడు శంకర్ గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్తో నేను ఇప్పటి వరకు సినిమాలు చేయలేదు. నాకు 1-to-1 మాట్లాడుకునే డైరెక్టర్లతో నేను సినిమాలు చేశాను. 1-to-1 ఇట్లా కూర్చొని నాకు ఇది అనిపిస్తుంది ఏంటి మార్పులు చేర్పులు కూడా చెప్తారు, ఏదున్నా అక్కడైనా చెప్తాను. ఎయిటింగ్లో ఇప్పుడు శంకర్ గారితో సినిమా అనుకున్నప్పుడు శంకర్ గారు నాకు కథ చెప్పడము ఒక 45 minutes. మామూలుగా శంకర్ గారు ప్రొడ్యూసర్లకు కథ కూడా చెప్పరంట, నాకు ఎవరో చెప్పిన న్యూస్ అది. సో కథ చెప్పడము, కథ విన్న తర్వాత చరణ్కి నేను చెప్పి అప్పుడు ఏంది కోవిడ్లో జూమ్లో వీడియో కాల్లో శంకర్ గారు చరణ్కి కథ చెప్పడం, అందరం ఓకే అనుకున్న తర్వాత ప్రాజెక్టు ఎలా వెళ్దాము ఏంటి అని. యాక్చువల్ సినిమా స్టార్ట్ చేసి ఫట్మని 2023 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా ఓకే అనుకుంది. సంక్రాంతి ఆర్ సమ్మర్ అప్పుడు మేము పెట్టుకుంది 1 year to 1.5 yearలో చేయాలి, ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ కంటే ముందు. ఓకే తెలుగు స్టేట్స్లో కానీ సెంట్రల్ ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు ఈ సినిమా రిలీజ్ అవుతే ఆ పొలిటికల్ యాంగిల్ ఈ పాయింట్స్ అన్నీ ఆడియన్స్కు రీచ్ అవుతాయి అనే దాంట్లో ఎగ్జైట్మెంట్ నాకు. సో ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వడం అన్నీ ఇంకా ప్రాసెస్ మొదలైన తర్వాత అన్నీ ఒకటి డిస్టర్బెన్స్లు స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి కాదు, అవన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ సినిమా కంప్లీట్ చేశాను. రిజల్ట్ రాలేదనే రిగ్రెట్ నాకు ఎక్కువ ఉండిపోయింది. అంటే ఇలాంటి ఒక బ్యానర్కి 50th ఫిలిం డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వబోతారు చరణ్ గారితో రావాలి అంటే ఇలా మిస్ఫైర్ అవ్వబోతుంది అని ముందు నుంచే చిన్న 6th సెన్స్. ఎక్కడో ఏదో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆడియన్ మైండ్ సెట్ పొలిటికల్ది ఎంత మట్టుకు రీచ్ అవుతుంది, ఈ పాయింట్ ఇప్పుడు రెడీగా ఉన్నారా, కోవిడ్ తర్వాత డిఫరెంట్ సినిమాలు చూసేస్తున్నారు, ఇన్ని ఉన్నాయి. ఇవన్నిట్లో అర్థమవుతూ ఉంది ఒక 6th సెన్స్, ఒక డిస్టర్బ్. దానికి బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది, రెవెన్యూ రికవరీ అంత కనిపించట్లేదు, థియేట్రికల్ రెవెన్యూలో తేడా ఉంది. ఇన్నిట్లలో ఓకే అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయగలం. ఓకే ఫైనల్గా అంటే చాలామంది యువ నిర్మాతలు కానీ చాలామంది ఇండస్ట్రీ వచ్చే ముందు ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారి ఇన్స్పిరేషన్ అని చెప్తారు సార్. ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి రావటం వాళ్ళు సేఫ్ అంటారా కొత్తగా వచ్చే నిర్మాతలు ఎవరన్నా ఇండస్ట్రీకి వస్తుంటే? ఎప్పుడు మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ అయితే వెరీ బ్యాడ్. మీ ఇంటర్వ్యూకి రాకుండా ముందు ఒకతను ఎవరో ఓపెనింగ్ కోసం పిలిస్తే అదే చెప్తున్నాను, ఎవరెవరు అని అంటే కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్ లేదు. ఇప్పుడు మీరు కొత్త వాళ్ళతో వీళ్ళతో సినిమా అంటున్నారేంటి, మీరు ముందు డైరెక్టర్ నువ్వురా నేను మాట్లాడతాను అంటే మనం చెప్తే వాళ్ళు వింటారని కాదు, వాట్ ఈజ్ రియాలిటీ, సిచ్యువేషన్ ఎలా ఉంది. బయటికి వెళ్ళి చూసినప్పుడు లోపలికి వచ్చేటప్పుడు అన్నీ అద్భుతంగానే ఉంటాయి. సో లోపలికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అసలు తెలిసిన తర్వాత సగం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేరు, ఏదో రకంగా కంప్లీట్ చేయాలి. ఈ లోపల టైం వేస్ట్, మనీ రిటర్న్ రాదు. పోనీ ఆ ప్రాజెక్టు జరగడం వల్ల ఎవరికైనా ఉపయోగం అంటే ఎవరికి ఉపయోగము ఉండదు. ఎవరో ఒకరు బెనిఫిషియర్ కావాలిగా, ఎవరు బెనిఫిషియర్ కారు. ఇన్ని కారణాలు ఉంటాయి ఒక సినిమా చుట్టూ. ఓకే సో ఇప్పుడున్న సినారియో చాలా జాగ్రత్తగా, అందుకే దిల్ రాజు డ్రీమ్స్. ఓకే దాని ద్వారా అందరికీ సాధ్యమైనంత మట్టుకు హెల్ప్ చేస్తూ బిజినెస్ మోడల్లో చేద్దామనేదే ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత బిజీలో కూడా ఒక ఇంటర్వ్యూకు టైం అడగగానే ఇచ్చి మాకు ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ తమ్ముడు. డెఫినెట్గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో ఎవర్ గ్రీన్ దిల్ రాజు ఫ్యాన్ నేను. డెఫినెట్గా మీరు బ్లాక్ బస్టర్ అందుకోవాలి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాధవ్.